మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. మంచి తరుణం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి, ఆయనను స్తుతించడానికి ఆయన మంచి సమయాన్ని మనకి అనుగ్రహించాడు. ఆ మాటలు ఇతరులకి చేరవేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ లైవ్లోకి ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పేజీని లైక్ చేయండి. హల్లెలూయా. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగాదరా నేర్పినావు. బాగుగాదరా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. నరుల గావను పరాము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరాము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించినావు. ప్రాణము నార్పించినాము. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. దివ్య పదవిని విడిచి ఆయన మన కోసము వచ్చాడు. హల్లెలూయా. ప్రేమపూర్వకంగా ఈ లైవ్లోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ఆయన తోడై ఉండే దేవుడు, విడిపించి ఉండే దేవుడు, రక్షించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అనేకమైనటువంటి గుణములు దేవుని దగ్గర మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణం ఉంటుంది. ఒకరికి ఇచ్చే గుణం ఉంటుంది, ఒకరికి క్షమించే గుణం ఉంటుంది, ఒకరికి ప్రేమించే గుణం ఉంటుంది. కానీ దేవునికి మాత్రం సమస్త గుణాలు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. సమస్తమును ఆయన యందు గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకున్నాం, ఆయన తోడై ఉండే దేవుడా కాదా? ఆయన తోడై ఉండే దేవుడా కాదా? ఆయన తోడై ఉండే దేవుడు.
ఆయన తోడుగా ఉండే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఆలకించని దేవుడు కాదు, చూడని దేవుడు కాదు, సహాయం చేయని దేవుడు కాదు, ఆశీర్వదించని దేవుడు కాదు. ఈయన తోడై ఉండే దేవుడు. ఆయన తోడై మనల్ని నడిపించే దేవుడు. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. ఆయన ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇంకా మనకి భయం ఎందుకు? ఆయన మనకి తోడు. ఆయన మనకి తోడుగా ఉండే సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడు. దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసిన. హల్లెలూయా. యోసేపును చెరసాలలో వేసినప్పుడు మాత్రమే కాదు, తన అన్నదమ్ములు చంపాలని చూసినప్పుడు మరి ఒక అన్న మనస్సును మార్చి అలా చంపొద్దు అని చెప్పించి గోతిలో పడవేసినప్పుడు గోతిలో నుంచి లేవనెత్తి మరి ఎక్కడికి తీసుకొచ్చాడు, ఎలా జరుగుతుంది, ప్రతిదీ మనకి తెలుసు. ఆయన తోడై ఉండే దేవుడు. ఆయన తోడుగా ఉంటేనే మనము ఇలాగుంటాం. ఆయన తోడై ఉండే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. మరి యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. హల్లెలూయా. తోడై ఉండి ఎవరైతే చెరసాలలో వేసినప్పుడు అధికారి ఉంటాడో ఆ చెరసాలకి, ఆయనకి యోసేపు మీద కటాక్షము కనికరము కలిగేలా చేసిన దేవుడు. మరి దేవుడు చేస్తేనే తప్ప మన మీద కనికరం కానీ ప్రేమ కానీ ఏది కానీ వేరే వారి ద్వారా రాదు. మరి యోసేపుకి తోడై ఉన్నాడు దేవుడు. యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి ఏం చేశాడు? కటాక్షము కలిగినట్లు చేశాడు. మరి మన మీద కూడా కనికరపడే దేవుడు, మనకి కూడా తోడై ఉండే దేవుడు. ఓన్లీ యోసేపుకే కాదు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు మీకు నాకు అందరికీ కూడా తోడై ఉండే దేవుడు ఆయన. యోసేపుకు కదా సిస్టర్ అప్పుడు జరిగిన స్టోరీ చెప్తున్నారు కదా, అప్పుడు జరిగిన స్టోరీ. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? మనలో, మనతో ఉన్నాడు. ఆయన మనకి తోడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే వాడు కాదు. ఎలాంటి పరిస్థితి అయినా ఆయన మనల్ని కాపాడే దేవుడు, మనకి తోడుగా ఉండే దేవుడు. ప్రతి పరిస్థితిలో మనం ముందుకు వెళ్తున్నామంటే మన బలము, మన శక్తి, మన జ్ఞానము కాదు, దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి దాని ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం తప్ప నా బలముతో, నా తెలివితో, నా జ్ఞానంతో నేను ముందుకు వెళ్తున్నానంటే ఒక అడుగున మనము ముందుకు వెయ్యలేదు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు ప్రతి ఒక్కరికి తోడై ఉంది. మరి ప్రతి ఒక్కరికి మరి ఏదేదైతే ఇబ్బంది పడుతున్నారో, మరి ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే తూలనాడుతున్నారో వారిని మారుస్తాడు దేవుడు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు ఎక్కడ నుండి లేవనెత్తబడి, అది దేవుని యొక్క ప్రణాళిక కావచ్చు, కరువులో కాపాడడానికి కావచ్చు. కానీ ఎంత ప్రాసెస్ ఉంది అక్కడ నుంచి, చాలా ప్రాసెస్ ఉంది.
మరి గోతిలో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, తీసుకొచ్చి మరలా ఇక్కడికి వచ్చాడు. ఎదురు దెబ్బలు తలుగుతూ 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 రాజుకి చివరికి ఎక్కడెక్కాడు? రాజ్యాధికారం, రాజుగా అధికారంలో, మరి కరువులో అనేకులను పోషించేవాడుగా, తన కుటుంబాన్ని కూడా పోషించుకునేవాడుగా. మరి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది మనకి తెలియదు. మన ఆలోచనలకి అది అంతు చిక్కనిది. మన జ్ఞానము లోక జ్ఞానమే, దేవుని యొక్క జ్ఞానం కాదు. మనం ఆలోచించేది తక్కువ, కానీ దేవుడు చేసేది ఎక్కువ. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు ఏం చేస్తున్నాడని? వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట మరి తోడై ఉన్నాడు. వర్ధిల్లుతున్నాడు. ఎందుకు? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కాబట్టి. మనము దేవుని హస్తాల్లోకి వెళ్ళి ఆయన బలిష్టమైన చేతి కింద ఉండి ఆయన ప్రణాళిక చొప్పున మనము నడుచుకుంటే, ఆయన కృప కనికరములు మన మీద ఉండి ఏమవుతాయి? మనకి తోడై ఉండి మనము ఎక్కడ ఉన్నా మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు, త్రోసిపుచ్చేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు? తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రతి విషయంలో తోడై ఉన్నాడు. యోసేపు గోతిలో పడవేసినప్పుడు తోడై ఉన్నాడు, అన్నలు చంపుదామనుకున్నప్పుడు తోడై ఉన్నాడు, వాళ్ళకి అమ్మి వేసినప్పుడు తోడై ఉన్నాడు, మరి రాజు ఇంటికి వచ్చినప్పుడు తోడై ఉన్నాడు, చెరసాలలో వేసినప్పుడు కూడా తోడై ఉన్నాడు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టేవాడు కాదు, ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకుకు అతడి సేనాపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక, దేవుడు తోడై ఉన్నాడు గనక ప్రతి ఒక్కరు, దేవుడు తోడై ఉన్న ప్రతి ఒక్క మనుష్యుడు ఎలా ఉంటారంట? వర్ధిల్లుచు. మరి వర్ధిల్లుచు అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో, ప్రతి పనిలో దేవుడు తోడై ఉంటే మనకి విజయమే, అపజయం ఉండదు. కొంచెం కాలం అనుభవం ఉంటుంది, కొంచెం కాలము శ్రమలు ఉంటాయి, కొంచెం కాలము ఇంకా అసలు మనం ఏమి చెయ్యలేము అన్న స్థితికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు మొదలు పెడితే అది ఇంకా ఆగదు. ఆలస్యములోనే దాగి ఉంది ఏంటి? మన ఆశీర్వాదం. ఆలస్యములోనే మన ప్రసన్నత, మన ఉనికి, మన ఉన్నత స్థితి బయటికి వస్తుంది. అంటే ఆలస్యం అవుతున్న కొద్దీ ఇంకా 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 ఎక్కువ ఆశీర్వాదాలకి దగ్గర అవుతున్నట్టు, నిందలు వస్తున్నా కొద్దీ ఇంకా పైనకి వెళ్తున్నట్టు. మరి అబ్రహాముకు వాళ్ళన్నారు, నీవు చేయి పనులన్నిటిలో నీ దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాంకి మాత్రమేనా? యోసేపుకు మాత్రమేనా? ఆయనకు లోబడి మరి ఆయన మాటలు మనము ధ్యానిస్తూ మనము ప్రార్థనలో గడిపినప్పుడు మనకి కూడా ఆ దీవెనలు వస్తాయి. మనము చేయి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది, వ్యర్థము కాదు. ప్రతి పని ఏమవుతుంది? వ్యర్థమవుతుందని మనం అనుకుంటాం, కానీ ఏ పని వ్యర్థం కాదండి. దేవుడు మనకి తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు అందరికీ తోడై ఉన్నాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అది అబ్రహాంకి మాత్రమే. అక్కడ చెప్పింది అబ్రహాంతో కాబట్టి మనతో కాదు. అబ్రహాంని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆదికాండము 49వ అధ్యాయము 23-24.
ఆదికాండము 49వ అధ్యాయము 23-24. వీలుకానులు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు గొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలలను పైనుండి వింటి దీవెనలతో. యాకోబు కొలుసు దేవుడు ఎలాంటి వాడని? పరాక్రమశాలి అయిన వాడు. ఆయన హస్తము ఎలాంటిది? బలమైనదా బలహీనమైనదా? బలిష్టమైన ఆయన చేతుల కిందికి వచ్చినప్పుడు మనల్ని ఆయన బలపరిచి ప్రతి బలహీనత నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొస్తాడు. ప్రతి అంధకారం నుంచి బయటికి తీసుకొస్తాడు. ప్రతి ఒక్క శోధన నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు. ఆయన పరాక్రమవంతుడు. హల్లెలూయా. విడిచిపెట్టువాడు కాదు, తోడయ్యుండి నడిపించి రక్షించి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు, తోడై ఉండేవాడు, ఏర్పరచుకున్నవాడు. ఆయన హస్తాలతో మనం రూపుదిద్దుకున్నాం. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకున్నాను. హల్లెలూయా. ఆయన తోడై ఉండి ఆదుకొని బలపరిచి ముందుకు నడిపించే దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. నీవు జలములలో పడి దాటినప్పుడు అవి ఏం చేస్తాయంట? జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన హస్తంలో మనం ఉంటే, ఆయన కృప మన మీద ఉంటే కాదు, మన మీద ఉంది. ఆయన కృప ఉంది కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఆయన కృప ఉంది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యము వింటున్నాం. ఆయన కృప ఉంది కాబట్టి మన పనులు చక్కగా చేసుకుంటున్నాం. ఆయన కృప ఉంది కాబట్టి మనము ఈ విధంగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉండి మరి యోసేపును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన దేవుడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి సమర్థుడు. ఆయన పరాక్రమవంతుడు. ఆయన హస్తము బలమైనది. ఆయన హస్తము కురిచ కాదు. నువ్వు ఎక్కడ ఉండి మొరపెట్టినో అందులో నుండి లాగి ఆయనకి తీసి ఆశీర్వదించే దేవుడు. మరి యోసేపుకు తోడై ఉన్న దేవుడు మరి ప్రతి ఒక్కరికి తోడై ఉంది. ఆయన పట్ల కృప, కనికరము, కటాక్షము ఎలాగైతే మరి అందరికీ వచ్చి అందులో నుంచి వారు ఆయనను బయటికి తీసుకొచ్చాడు. నీవున్న ప్రతి పరిస్థితిలోనూ
ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క కటాక్షం చూపించి ఆయన ప్రేమతో నేను గొప్ప చేసి ఆశీర్వదించుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుగాక. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు ఉన్న తండ్రి, యోసేపునకు తోడైంది ప్రతి పరిస్థితిలో నుంచి లేవనెత్తిన తండ్రి, కృప కనికరంతో కటాక్షంతో కరుణతో ప్రభువా లేవనెత్తి ఆశీర్వదించిన తండ్రి, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి మనస్సులను మార్చి వారి ప్రభా కనికరం చూపించడానికి మనసు ఇచ్చిన దేవా, ప్రతి ఒక్కరి సమస్యలో నుంచి లేవనెత్తి ప్రభా ఆ సమస్యలో నుంచి విడిపించి, బాధల్లో నుంచి విడిపించి, అప్పుల్లో నుంచి విడిపించి, అనారోగ్యంలో నుంచి విడిపించిన తండ్రి, నీ కృపలో ముందుకు నడిపించి యోసేపుకు తోడై ఉండి ఆశీర్వదించిన దేవా, ప్రతి ఒక్కరికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు పేరు పేరుగా తోడై ఉండి ఆశీర్వదించి మమ్మల్ని నజరేడైన సర్వశక్తి గల ప్రభా చూసిన ప్రతి ఒక్క బిడ్డని లైవ్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.